Hello everyone, welcome back to Study Cut. I'm your Yogi Siddheshwara. Guys, నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను కదా, లైక్ జావాలో మోస్ట్ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అన్ని కూడా మనం ఈ పర్టికులర్ ప్లేలిస్ట్లో అయితే మాట్లాడుకోబోతున్నాం. ఈ ప్లేలిస్ట్ ఎస్పెషల్లీ యూస్ఫుల్ ఫర్ ద ఫ్రెషర్స్, ప్రొఫెషనల్స్, ఇంకా ఎవరైతే వాళ్ళ యొక్క లాజికల్ స్కిల్స్ని ఎన్హాన్స్ చేసుకోవాలనుకున్నారో వాళ్ళందరూ కూడా చాలా ఉపయోగపడుతుంది. సో ఈ రోజు ఈ పర్టికులర్ వీడియోలో అయితే మనం కంపారిటర్ యొక్క యూసేజ్, కోడ్లు ఎలా యూజ్ చేస్తాం, అసలు పర్పస్ ఏంటి అనే దాని గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం అనమాట. ఓకేనా? సో అది మాట్లాడుకోబోయే ముందు నార్మల్గా మనం షార్టింగ్ ఎలా చేస్తాము? నార్మల్గా మీరు కలెక్షన్ ఫ్రేమ్వర్క్లో ఏదైనా ఒక డేటా స్ట్రక్చర్లో డేటాని తీసుకున్నారు అనుకోండి, ఎలా షార్ట్ చేస్తారు? వీ హ్యావ్ దట్ పర్టికులర్ మెథడ్, రైట్? కలెక్షన్స్ డాట్ షార్ట్ అండ్ మెథడ్ యూజ్ చేస్తారు. సో దాన్ని యూజ్ చేసుకొని డైరెక్ట్లీ వీ కెన్ డూ, రైట్? నార్మల్గా అది ఎలా రాద్దాం ఒకసారి చూద్దామా? సో జస్ట్ బేసిక్ లెవెల్లో, ఓకే, ఐ టేక్ ద లిస్ట్, ఓకే, అండ్ లిస్ట్ ఈక్వల్స్ టు న్యూ array list, okay. So and okay, and I don't want to take any generics right now, so maybe I can add some data here. So just few data, then I just wants to short this data and ela cheyachunu data collections dot, right, collections dot short, and I can go with the list. That's it. I can directly print here. So for printing this one, I just use this that list print now. Okay. So let's run this. See, I got it. Right? Ledu ante mana direct ga you can go with the list. Maniki list lo already we have for each method undi kada. So we can go with the for each method, and I can use that system.out and method reference and print Alan. Okay, sorry, it should be capital, right? So that's it. Maybe I can comment this. నేను అన్ని జావా 8 ఫ్యూచర్స్ ఉపయోగిస్తున్నాను ఎందుకంటే మీకు కూడా అలవాటు అవ్వాలని. ఓకే, సో రైట్. ఓకే, దిస్ ఇస్ ద నార్మల్ వే, నార్మల్ అప్రోచ్ యాక్చువల్లీ వెన్ వీఆర్ ప్రొవైడింగ్ ప్రిమిటివ్ డేటా టైప్ వాల్యూస్. అంటే ప్రిమిటివ్ డేటా టైప్ వాల్యూస్ మనం ఇచ్చినా ఇక్కడ వ్రాప్డ్ క్లాస్ ఆబ్జెక్ట్స్ గా కన్వర్ట్ అవుతాయి. దట్స్ నార్మల్ థింగ్, ఎవ్రీవన్ నోస్. ఓకేనా? ఇక్కడ లైక్ నెంబర్ ఇంటిజర్ ఇచ్చారు అనుకోండి, ఇది యాక్చువల్లీ ఎలా అవుతుంది? న్యూ ఇంటిజర్ అండ్ లైక్ కన్స్ట్రక్టర్ లో 434 ఉంటుంది అనమాట. లైక్ ఆబ్జెక్ట్స్ గానే తీసుకుంటుంది ఆబ్వియస్లీ, రైట్? సో దట్స్ ద రీజన్, ఆబ్జెక్ట్స్ గానే తీసుకుంటుంది కాబట్టి మనం ఏ డేటా అనేది ఇవ్వచ్చు. అండ్ వన్ మోర్ థింగ్ మీరు ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, నేను ఇంటర్వ్యూ క్వశ్చన్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు కోడ్ లెవెల్లో మీకు నేను లైక్ అటాచ్డ్ కాన్సెప్ట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లైక్ సాలిడ్ రోల్స్ కానీ, కోడ్ ఆప్టిమైజేషన్ కానీ, సోనార్ లింక్ ఇష్యూస్ కానీ, లైక్ మైనర్, మేజర్, క్రిటికల్ ఇష్యూస్ అవన్నీ రాకుండా ఉండాలంటే, ఐ మీన్ లైక్ పర్ఫెక్ట్ కోడ్ రాయడానికి కోసం నేను మధ్యన లైక్ ఐ జస్ట్ వాంట్స్ టు గివ్ యూ దట్ అదర్ కాన్సెప్ట్స్ లైక్ అటాచ్డ్ కాన్సెప్ట్స్ కూడా చెప్తాను నేను. ఓకేనా? ఇక్కడ కూడా గమనించుకుంటే మీరు లిస్ట్ డేటాని ఇచ్చేటప్పుడు ఎస్పెషల్లీ మనం షార్టింగ్ చేసేటప్పుడు గుర్తుంచుకోవాల్సింది, వెన్ ఎవర్ వీ డూ షార్టింగ్, that all the elements should be from that similar data type, right? Same data type. But if you have similar data type, it works here. మీరు గమనించుకుంటే list dot add, and I can provide like Raj. Okay, here it is taken. మీరు గమనించుకుంటే నాకు కంపైల్ టు మైనర్ కనిపించట్లా, స్టిల్ ఇట్ వర్క్స్. బట్ నేను రన్ చేసేటప్పుడు డెఫినెట్లీ నాకు ఏం ప్రాబ్లం వస్తుంది? క్లాస్ క్యాస్ట్ ఎక్సెప్షన్ వస్తుంది. మీరు గమనించుకుంటే, ఓకే, గమనించుకుంటే నాకు క్లాస్ క్యాస్ట్ ఎక్సెప్షన్ అయితే వస్తుంది. ఎందుకు వస్తుంది? బికాస్ ఆల్ ఎలిమెంట్స్ షుడ్ బి హోమోజీనియస్. బట్ ఇక్కడ హోమోజీనియస్ లేవు ఎప్పుడు షార్టింగ్ అవ్వాలంటే. అట్లాంటప్పుడు నేను రిస్ట్రిక్టెడ్ చేయాలి కదా. ఎలా రిస్ట్రిక్టెడ్ చేస్తాను? ఐ కెన్ డైరెక్ట్లీ టేక్ దట్ జెనరిక్స్ మస్ట్ అండ్ షుడ్ గా తీసుకోవాలి. మీరు తీసుకోలేదు అనుకోండి, మేబీ ఇక్కడ మీరు తీసుకోకుండా ఇది యాడ్ చేయకుండా ఉంటే దెన్ ఇట్ వర్క్స్. ఓకేనా? ఎలా వర్క్ అవుతుంది? మనకి డైరెక్ట్గా వర్క్ అయిపోతుంది ఎప్పుడు మనము ఇప్పుడైతే అదర్ డేటా టైప్ తీసుకోపోయినంత వరకు. బట్ మీరు గమనించుకుంటే వార్నింగ్స్ కనిపిస్తాయి మీకు. అలా వార్నింగ్స్ కనిపించినా మీకు సోనార్ లింక్ ఇష్యూస్ లో మైనర్ ఇష్యూస్ కింద కన్సిడర్ అవుతుంది. అగైన్ యూ హ్యావ్ టు రీవర్క్ ఆన్ దాట్. సో డోంట్ డూ దాట్. ఓకే, ఆల్వేస్ టేక్ దట్ ఎనీ particular data structure from the collections with using generics, specified generics in this content, it will be more better. Okay, so this is the approach actually we do for the normal data type values.
But what I'm trying to say here, whenever we want to work with any specific class level data with data structures from the collection framework, ante now this ఏంటంటే I want to take that like ఎంప్లాయీ క్లాస్ ఆర్ స్టూడెంట్ క్లాస్ డేటా నేను ఇస్తాను. ఓకేనా, ఇచ్చేటప్పుడు నాకు స్టూడెంట్ క్లాస్లో ఐడి, నేము, వాడి యొక్క మార్క్స్ అన్ని ఉంటాయి కదా. సో నాకు మార్క్స్ బేస్ మీద నాకు షార్టింగ్ చేసి కావాలంటాను, లేదా నేమ్ బేస్ మీద షార్టింగ్ చేసి కావాలంటాను, లేదా ఐడి బేస్ మీద షార్టింగ్ చేసి కావాలనుకుంటాను. ఇక్కడ నేను ఎలా తీసుకున్నాను, లైక్ స్టూడెంట్ క్లాస్ బేస్ మీద తీసుకున్నాను, మేబీ లైక్ ఎంప్లాయీ క్లాస్ బేస్ మీద తీసుకుంటున్నాను నేను. ఓకేనా, ఎంప్లాయీలో ఒక ఐడి, శాలరీ, నేమ్ అని ఇచ్చాను అనుకోండి, నేను శాలరీ బేస్ మీద షార్టింగ్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ నాకు డైరెక్ట్గా కలెక్షన్స్ డాట్ షార్ట్ మెథడ్లో డైరెక్ట్గా నేను అప్లికబుల్ చేయలేను అది. ఎందుకంటే నాకు ఇక్కడ ఎంప్లాయీ అనేది ఇట్స్ డిజైన్ బై మీ. ఓకేనా, అంటే యూజర్ డిఫైన్ చేసిన క్లాస్ టైప్ కాబట్టి వీ హ్యావ్ టు రైట్ దట్ షార్టింగ్ ఇంప్లిమెంటేషన్ ఆల్సో. ఓకేనా, మనం డేటా ఇచ్చేటప్పుడు దానికి ఆ డేటాని ఆటోమేటిక్ షార్టింగ్ చేసే లాజిక్ అనేది మన యొక్క కలెక్షన్ డాట్ షార్ట్ మెథడ్స్లో లేదు. ఓకేనా, అలాగే ఓవర్ రిటర్న్ మెథడ్స్లో లేదు. ఓకేనా, సో దట్స్ ద రీజన్ వీ హ్యావ్ టు వర్క్ ఆన్ దాట్ అండ్ వీ హ్యావ్ టు రైట్ అవర్ ఓన్ ఇంప్లిమెంటేషన్ ఫర్ ద షార్టింగ్. సో దానికోసం ఏం చేద్దాం, ఇది ఒకసారి చూద్దాం. నార్మల్గా ఇది ఎలా ఎందుకు వర్క్ అవుతుందో ఒకసారి చూద్దాం. ఫస్ట్ నేను ఏం చేస్తున్నాను, ఎంప్లాయీ క్లాస్ తీసుకున్నాను. ఎంప్లాయీ క్లాస్లో ఐ జస్ట్ టేకింగ్ ద 3 fields ఐడి, నేమ్ అండ్ శాలరీ. ఓకేనా, నాకేంటంటే ఐడి బేస్ మీద నాకు రన్ అవ్వాలి. ఏంటి రన్ అవ్వాలి, షార్టింగ్ రన్ అవ్వాలి. ఓకేనా నాకు. సో దానికోసం నేను ఏం చేయాలి, ఫస్ట్ ఏంటంటే నాకు ఐ డోంట్ వాంట్ టు టేక్ ఎనీ సెటెడ్ మెథడ్స్ హియర్, ఓన్లీ గెట్ మెథడ్స్ సరిపోతే నాకు యాజ్ ఆఫ్ నౌ. సో ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు సెట్ ఎనీథింగ్ హియర్. ఓకే, నేను సెటర్ గెటర్ కోసం నేను ఏం చేస్తాను, రైట్ క్లిక్ ఆన్ ఇట్, వర్క్ స్పేస్ అండ్ షోస్ అండ్ జనరేట్ సెటర్స్ అండ్ గెటర్స్ అండ్ సెలెక్ట్ గెటర్స్, ఓన్లీ గెటర్స్. ఓకేనా, అండ్ జనరేట్. యా, ఐ గాట్ ఇట్. In meanwhile, I want to take one constructor with all the fields. Okay, just source and generate constructor with all the fields. I got it. Okay, and the meanwhile, I just wants to write a toString also. Okay, right click and source toString with all the fields. Yeah, I got this one also. I have everything now. Okay, so what I'm trying to do here in main class, I just want to remove this. Okay, ఇది ఒకసారి రిమూవ్ చేస్తున్నాను. ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఐ జస్ట్ వాంట్స్ టు టేక్ దట్ ఎంప్లాయీ క్లాస్ విత్ సమ్ డేటా. నేను ఎంప్లాయీ క్లాస్లో నేను కొంత డేటాని ఇస్తాను ఇప్పుడు. ఓకే, సో వాట్ ఐమ్ ట్రైంగ్ టు డూ హియర్, ఐ జస్ట్ టేక్ దట్ ఆన్ లిస్ట్ ఆఫ్ వేరే. ఓకే, లిస్ట్ తీసుకున్నాను, ఆ లిస్ట్లో ఎంప్లాయీ డేటాని యాడ్ చేయడం ట్రై చేస్తున్నాను అండ్ జనరిక్లో ఎంప్లాయీని ఫిక్స్ చేశాను. ఓకే, సో ఐ జస్ట్ ఫిక్స్ ఇట్ హియర్. ఓకే, అండ్ ఐ జస్ట్ వాంట్స్ టు యాడ్ ద సమ్ డేటా హియర్. ఓకేనా, సమ్ ర్యాండమ్ డేటా. 5 members డేటాని నేను యాడ్ చేస్తున్నాను ఇక్కడ మీరు గమనించుకుంటే. ఓకే, సో నేను కొంత ప్రీ డిఫైన్డ్ కోడ్ని, ఐ మీన్ హార్డ్ కోడ్ని, ఆ డేటాని ఇచ్చేటప్పుడు టైం వేస్ట్ అవ్వకూడదని నేను ఆల్రెడీ పేస్ట్ చేస్తున్నాను అక్కడ. ఓకే, సో యా, సో ఇప్పుడు నాకు ఏం కావాలి, నాకు ఈ ఎంప్లాయీస్ డేటాని లిస్ట్ని ఇస్తున్నాను కదా, లిస్ట్ లైక్ కలెక్షన్ డాట్ షార్ట్లో. ఓకే, కలెక్షన్స్ డాట్ షార్ట్లో నేను ఏం చేస్తాను, డైరెక్ట్గా ఎంప్లాయీస్ ఇస్తున్నాను. ఓకే, సో ఎలా వర్క్ అవుతుంది చూద్దాం. సి, ఇట్స్ నాట్ టేకింగ్, ఇట్స్ నాట్ వర్కింగ్. ఎందుకు అంటారు, ఎంప్లాయీ అనేది ఒక క్లాస్ లెవెల్, రైట్? డైరెక్ట్గా క్లాస్ లెవెల్ మనం ఇక్కడ ఇవ్వాలంటే ఆ క్లాస్ లెవెల్లో మనకి ఆ షార్టింగ్ మెథడాలజీ ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసి ఉండాలి. ఇప్పుడు నేను ఇక్కడ లిస్ట్ అని ఇచ్చాను అనుకోండి, లిస్ట్కి సంబంధించిన ఇంటర్ఫేస్లో అండ్ సబ్ క్లాసెస్, అరే లిస్ట్, లింక్ లిస్ట్లో ఆల్రెడీ మనకి షార్టింగ్ సంబంధించిన ఇంప్లిమెంటేషన్ ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేయబడి ఉంది దానికి సంబంధించింది. సో ఓకేనా, దట్స్ ద రీజన్ మనకి అక్కడ ఇష్యూస్ ఉండట్లా. ఓకేనా, నార్మల్ ప్రిమిటివ్ డేటా టైప్స్ యూజ్ చేసేటప్పుడు. బట్ ఇక్కడ నాకు ఓన్ క్లాస్ కదా, ఈ ఓన్ క్లాస్ క్రియేట్ చేసేటప్పుడు ఐ హ్యావ్ టు రైట్ మై ఓన్ షార్టింగ్ మెథడాలజీ ఆల్సో. బట్ డైరెక్ట్ షార్టింగ్ మెథడాలజీ ఎలా రాస్తాము, రాయలేము. సో దట్స్ ద రీజన్ వీ హ్యావ్ టు యూజ్ సమ్ ప్రీ ఎగ్జిస్టింగ్ కాన్సెప్ట్స్. ఇక్కడ ఏం చేస్తున్నాను, ప్రీ ఎగ్జిస్టింగ్ కాన్సెప్ట్స్ లో నేను ఐ జస్ట్ యూజింగ్ దట్ కంపారబుల్ యూజ్ చేస్తున్నాను అనమాట. బై డిఫాల్ట్గా నార్మల్గా ఎప్పుడైనా మనం షార్టింగ్ చేయాలనుకుంటే క్లాస్ లెవెల్ డేటాని నార్మల్గా కంపారబుల్ యూజ్ చేస్తాం. కంపారబుల్ యూజ్ చేసేటప్పుడు ఏం చేస్తామంటే ఉన్న క్లాస్, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ క్లాస్ని మోడిఫై చేస్తాం అనమాట. మోడిఫై చేయడం అంటే ఏంటి, ఇంప్లిమెంట్ చేస్తాను అనమాట. ఓకే, జస్ట్ ఇంప్లిమెంట్స్ కంపారబుల్. Comparable, and I have to mention that this is also applicable to the only employee class. Okay, and I just override that comparable method here
Okay, and that too like a comparative method. ఈ comparative method లో what I'm trying to do here, I am being and I just wants to do the shortening methodology. నాకు ascending order కావాలనుకోండి, current okay, current method, కరెంట్ ఐడిని నేను ఏం చేస్తున్నానంటే ఇప్పుడు న్యూగా వచ్చిన ఐడితో అలాగే సబ్ట్రాక్ట్ చేస్తున్నాను. నేను ఏం చేస్తున్నాను, ఐడి బేస్ మీద నేను షార్టింగ్ చేయాలనుకున్నాను యాజ్ ఆఫ్ నౌ. ఓకే, నేను ఎంప్లాయీ డేటా అనేది ఐడి బేస్ మీద షార్టింగ్ చేయాలనుకున్నాను. ఐ హ్యావ్ స్పెసిఫిక్ సినారియో. ఓకే, సో వన్స్ ఐ డిడ్ లైక్ దిస్, ఇప్పుడు నేను ఇక్కడ ఇచ్చాను అనుకోండి, సి ఐఎమ్ ఎర్రర్ గాన్, ఎర్రర్ పోయింది ఇక్కడ నాకు. ఇప్పుడు వర్క్ అవుతుంది చూద్దామా. సో నేను ఇలా ఇచ్చిన తర్వాత ఏం చేస్తాను, నేను అగైన్ ఐ జస్ట్ వాంట్స్ టు గో విత్ దాట్ ది లిస్ట్ ఆఫ్ డేటా కదా, ఎంప్లాయీస్ డాట్ for each, right? So how we can write ఇది బాగా గుర్తుంచుకోవాలి మీరు. ఓకే, సో ఎవ్రీ టైమ్ యూ హ్యావ్ టు రైట్ యువర్ ఓన్ డేటా సిస్టమ్ డాట్ అవుట్ డాట్ రైట్ అండ్ println, right? That's it. So I just using the method reference గుర్తుంచుకోవాలి మీరు. So let's print this. సి మీరు గమనించుకోండి, ఐడి బేస్ మీద నేను రన్ చేసేటప్పుడు నాకు అంతే అసెండింగ్ ఆర్డర్లో వచ్చింది మీరు గమనించుకుంటే. ఓకే, సో దిస్ ఇస్ ద అప్రోచ్ వెన్ వీ హ్యావ్ ద క్లాస్ ఆబ్జెక్ట్ as a data for that any data structure in a collection framework. ఓకేనా, మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ప్రిమిటివ్ డేటా టైప్స్ ఇచ్చేటప్పుడు డైరెక్ట్గా కలెక్షన్స్ డాట్ షార్ట్ మెథడ్ని ఉపయోగిస్తాము. అదే ఒక స్పెసిఫిక్ క్లాస్, మన ఓన్ క్లాస్, యూజర్ డిఫైన్డ్ క్లాస్ని క్రియేట్ చేసేసి దాని యొక్క డేటాని ఇచ్చి ఆ డేటాలో స్పెసిఫిక్ ఫీల్డ్ని ఉపయోగించుకుని షార్టింగ్ కావాలనుకున్నప్పుడు మనం కంపారబుల్ ఉపయోగిస్తాం. బట్ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే కంపారబుల్ ఎప్పుడైనా ఉపయోగిస్తే అది ఉన్న క్లాసెస్ని డిస్టర్బ్ చేస్తుంది. ఓకేనా, అంటే ఏంటి, ఉన్న క్లాస్ ఇది ఆల్రెడీ ఎగ్జిస్ట్, ఎంప్లాయీ క్లాస్ అనేది ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయిన క్లాస్, దాన్ని మళ్ళీ ఏం చేస్తున్నాను, ఇంప్లిమెంట్ చేస్తున్నాను. అంటే కరెంట్ క్లాస్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాను అనమాట. కరెంట్ క్లాస్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాను అంటే మోడిఫై చేస్తున్నట్టే కదా. సో ఈ మోడిఫికేషన్ అనేది సమ్ టైమ్స్ ఓకే, బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏం చేస్తుందంటే డిస్టర్బ్ చేస్తుంది, హోల్ కోడ్ సినారియోని డిస్టర్బ్ చేస్తుంది. ఇట్స్ నాట్ గుడ్ ప్రాక్టీస్ అని చెప్పుకోవచ్చు. బట్ మీకు స్పెసిఫిక్గా ఒకే ఫీల్డ్ మీద షార్టింగ్ కావాలనుకున్నప్పుడు ఇట్స్ గుడ్. ఓకేనా, బట్ నాకు అలా కాదు. నాకు ఐ వాంట్ యూజ్ దిస్ షార్టింగ్ టెక్నాలజీ ఆన్ దట్ ఐడి, నేమ్, శాలరీ అన్నిటి మీద కావాలి ఇన్ స్పెసిఫిక్ సిచ్యువేషన్స్. ఓకేనా, అట్లాంటప్పుడు ప్రతిసారికి నేను కంపారబుల్ ఉపయోగించాను అనుకోండి, కంపారబుల్ ఉపయోగిస్తే నేను ఏదో ఒకదాని మీద నేను ఏదో ఒక పర్టికులర్ ఫీల్డ్ మీద నాకు షార్టింగ్ చేయగలుగుతాను. ఇక్కడే నాకు శాలరీ మీద షార్టింగ్ చేయలేను, ఇక్కడే నేను నేమ్ మీద కూడా షార్టింగ్ చేయలేను కదా. నేమ్ అంటే ఓన్లీ నేమ్ వస్తుంది, ఐడి పోతుంది. అప్పుడు శాలరీ అంటే ఓన్లీ శాలరీ వస్తుంది, మిగతా రెండు ఉండవు. అంటే ఓన్లీ వన్ పర్టికులర్ ఫీల్డ్ మీద మాత్రమే షార్టింగ్ చేయగలుగుతాం అనమాట ఎప్పుడు కంపారబుల్ ఉపయోగించేటప్పుడు. సో ఈ సినారియోని సమ్ టైమ్స్ ఇట్స్ నాట్ సజెస్టబుల్ ఆబ్వియస్లీ, ఎందుకంటే ఉన్న కోడ్ డిస్టర్బ్ చేస్తుంది. And obviously it's only applicable to that only one field from that particular class, so it's not suitable sometimes. Okay, అట్లాంటి సిచ్యువేషన్ లో ఎప్పుడైతే మీకు మోర్ దెన్ వన్ ఫీల్డ్ మీద షార్టింగ్ టెక్నాలజీ కావాలనుకుంటారో అండ్ ఉన్న కోడ్ని, ఎంప్లాయీ కోడ్ని డిస్టర్బ్ చేయకూడదు అనుకుంటారో, అట్లాంటి సిచ్యువేషన్ అప్పుడు ఏం చేస్తారంటే యూ కెన్ డైరెక్ట్లీ గో ఫర్ దట్ కంపారిటర్ అనమాట. కంపారిటర్ ఈజ్ వెరీ ఈజీ టు యూజ్ అండ్ ఇట్ వోంట్ డిస్టర్బ్ దట్ ఎగ్జిస్టింగ్ క్లాసెస్. That's the thing you have to remember always. So for that, what I'm trying to do here, in ఇందులో ఒక separate class తీసుకున్నాను. Okay, so I can take the class. Class ఏం తీసుకుందాం, emp id comparator. Okay, comparator. Okay, so and this sorry, yeah, comparator. ఇందులో ఏం చేస్తానంటే I just wants to implement comparator. అలా కంపారిటర్ అని ఇంప్లిమెంట్ చేస్తాను. అండ్ ఇక్కడ కూడా నేను ఏం చేస్తున్నాను, ఎంప్లాయీ. ఓకే, ఎంప్లాయీ టైప్ ఎదుగానే నేను జనరిక్ డిక్లేర్ చేస్తున్నాను. ఓకే, అండ్ ఇందులో ఓవర్ రైడ్ మెథడ్ చేసుకుంటున్నాను. ఓకే, ఇందులో ఏం చేస్తున్నానంటే యా సేమ్ లైక్ మనకి ఇక్కడ లైక్ కంపారబుల్లో మనం కరెంట్ క్లాస్ యొక్క ఐడిని అండ్ నెక్స్ట్ క్లాస్ యొక్క ఐడితో లైక్ ఆబ్జెక్ట్ నుంచి వచ్చిన ఐడితో మనం లైక్ సబ్ట్రాక్ట్ చేస్తాం కదా. సేమ్ సిచ్యువేషన్ ఇక్కడ కూడా అదే చేద్దాం మనం. one dot get id negative and o2 dot get id. That's it. So now actually like a comparator
ఒక అంటే నీకు ఐడి మీద కావాలనుకుంటే ఐడి మీద చేయొచ్చు. లేదు అంటే మీరు స్పెసిఫిక్ గా ఇదే క్లాస్ ని మళ్ళీ ఏం చేస్తున్నాను, ఐ జస్ట్ టేకింగ్ దట్ ఎనదర్ క్లాస్ అండ్ నేను ఏం చేస్తున్నాను అంటే నేమ్ బేస్ చేస్తున్నాను అనమాట. నేమ్ బేస్ మీద కూడా ఒకసారి ట్రై చేద్దాం. ఓకే, సో ఇక్కడ నేమ్ బేస్ మీద చేస్తే ఏం చేస్తాం మనం ఇక్కడ, జస్ట్ రిమూవ్ దట్, మేబీ ఐ కెన్ రిమూవ్ దిస్ one dot get name, right? ఓకే, ఇందులో నేను నేమ్ను ఉపయోగించేటప్పుడు ఏం చేయొచ్చును, మామూలుగా మనకి లైక్ స్ట్రింగ్స్ ని మనం కంపేర్ చేసేటప్పుడు ఏ మెథడ్ యూజ్ చేస్తాం మనం, నార్మల్గా కంపేర్ టు మెథడ్ కదా ఉపయోగిస్తాం. సో సేమ్ వే నేను ఇక్కడ అదే ఉపయోగిస్తాను, డాట్ కంపేర్ టు అండ్ అనదర్ వర్డ్, రైట్, టు డాట్ గెట్ నేమ్, రైట్. So we can use like this also, or in the same manner you can use for the salary also, like a double ఉపయోగించుకొని you can use that one also. Okay, so నేను ఇప్పుడు ఏం చేస్తాను, ఇది నేను అప్లై చేయాలి అనుకోండి షార్టింగ్ మెథడాలజీలో. ఓకే, ఇక్కడ నేను మొత్తంలో ఉపయోగించాలనుకుంటే మేబీ ఐ కాంట్ డైరెక్ట్లీ టేక్ లైక్ దిస్. ఓకేనా, ఇది నేను డైరెక్ట్గా ఇచ్చేటప్పుడు లైక్ నేను డైరెక్ట్గా ఎంప్లాయీస్ ఇస్తే ఎంప్లాయీ క్లాస్ అనేది కంపారబుల్ తో ఇంప్లిమెంటెడ్ అయితే మాత్రమే డైరెక్ట్గా ఇస్తే వర్కౌట్ అవుతుంది లైక్ నార్మల్ అప్రోచ్లో. బట్ ఇప్పుడు మనకి అలా ఇవ్వట్లేదు కదా, మనం ఎలా ఇస్తున్నాము, కంపారిటర్తో చెక్ చేస్తున్నాం కాబట్టి. సో యూ హ్యావ్ టు గివ్ ద లిస్ట్ ఆఫ్ ద డేటా అండ్ యూ హ్యావ్ టు గివ్ దట్ ఆబ్జెక్ట్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ ఇంప్లిమెంటెడ్ ఫ్రమ్ దట్ ఇంప్లిమెంటెడ్ క్లాస్ ఫ్రమ్ ద కంపారిటర్ అనమాట, ఏ స్పెసిఫిక్ ఉందో అది. ఓకే, దాట్స్ ఇట్. సో నాకు ఐడి బేస్ మీద చేశాను కదా, చూడండి మీరు ఐడి బేస్ మీద చేశాను కాబట్టి నాకు ఐడిస్ అన్ని షార్టెడ్ అయినాయి. ఓకే, అదే నేను ఎంప్లాయీ, మేబీ ఐ కెన్ టేక్, మేబీ లెట్స్ టేక్ దట్ బోత్. ఓకే, మేబీ మీకు అప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. నేను ఎంప్లాయీ నేమ్ కంపారిటర్ అండ్ సెట్. సో మీరు గమనించుకుంటే ఫస్ట్ వన్ అనేది మీరు గమనించుకుంటే ఫస్ట్ గ్రూప్ ఆఫ్ డేటా అనేది షార్టింగ్ అయింది. దేని మీద షార్టింగ్ అయింది, ఐడి బేస్ మీద షార్టింగ్ అయింది. సెకండ్ గ్రూప్ ఆఫ్ డేటా చూసుకుంటే మీకు లైక్ నేమ్ బేస్ మీద షార్టింగ్ అయింది. గమనించుకున్నారా మీరు, నేమ్ బేస్ మీద షార్టింగ్ అయింది. సో దిస్ ద అప్రోచ్ అనమాట. అంటే మనము కంపారిటర్ ఉపయోగిస్తే ఏ ఫీల్డ్ మీద అయినా మనం షార్టింగ్ చేయొచ్చు. అదే కంపారబుల్ అనుకోండి, ఓన్లీ వన్ ఫీల్డ్ మనం చూస్ చేసుకోవాలి అక్కడ. అండ్ కంపారబుల్ అయితే ఉన్న క్లాస్ను కూడా డిస్టర్బ్ చేస్తుంది. ఓకేనా, ఉన్న లైక్ మోడల్ క్లాస్ అంటాం కదా నార్మల్గా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం, అది కూడా డిస్టర్బ్ అవుతుంది అంటే ఎప్పుడైనా మనకి ఒక సాలిడ్ రూల్స్ అని ఉంటాయి. ఐ థింక్ యూ పీపుల్ ఆల్రెడీ నోస్ దట్, రైట్. సాలిడ్ రూల్స్ లో సెకండ్ రూల్ ఉంటుంది. ఓకేనా, ఓపెన్ ఫర్ మోడిఫికేషన్ అండ్ ఓపెన్ ఫర్ ఎక్స్టెన్షన్, క్లోజ్డ్ ఫర్ మోడిఫికేషన్ అంటారు. అంటే ఉన్న డేటాని మీరు మోడిఫై చేయకూడదు, ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు. సో నేను కంపారిటర్ ఉపయోగించుకుంటున్నా అంటే అర్థం ఏంటి అంటే ఎక్స్టెన్షన్ చేస్తున్నాను అనమాట, నాట్ మోడిఫికేషన్. సో దిస్ ఇస్ సూటబుల్ అనమాట. ఓకేనా, సో అండ్ యూ కెన్ యూజ్ దట్. అండ్ సమ్ టైమ్స్ మనం బోత్ కూడా ఉపయోగించవచ్చు, రెండింటిని కూడా ఉపయోగించవచ్చు. యా, మనం బోత్ను ఉపయోగిద్దాం. లేదు అంటే ఇప్పుడు మనము డైరెక్ట్గా లైక్ యాక్చువల్లీ మీరు గమనించుకుంటే కంపారిటర్ రెండిట్లో కూడా ఒక్కొక్క మెథడ్స్ ఉంటాయి. మీరు గమనించుకుంటే ఓకేనా, కంపారిటర్లో రెండిట్లో కూడా ఒక్కొక్క మెథడ్స్ ఉంటాయి. కంపారిటర్ ఇంటర్ఫేస్లో కానీ కంపారిటర్లో కంపేర్ అండ్ మెథడ్ ఉంటుంది అండ్ కంపారబుల్లో కంపేర్ టు మెథడ్ ఉంటుంది. దట్స్ ఇట్. మరి గుర్తుంచుకోవాల్సింది కంపారబుల్ ఇంటర్ఫేస్ లో ఉన్న ఒకే ఒక మెథడ్ కంపేర్ టు మెథడ్ విత్ ఓన్లీ వన్ పారామీటర్. అదే కంపారిటర్ లో ఓన్లీ వన్ మెథడ్, కంపేర్ మెథడ్, దట్ టు హ్యావ్ టూ పారామీటర్స్. అండ్ రెండు కూడా ఎప్పుడైనా గమనించుకోండి, ఒక ఇంటర్ఫేస్ లో ఒకే ఒక మెథడ్ ఉంటే దాన్ని ఏమంటారండి, ఫంక్షనల్ ఇంటర్ఫేస్. ఫంక్షనల్ ఇంటర్ఫేస్ ఎప్పుడైనా వచ్చింది అనుకోండి, మనము దాన్ని జావా 8 ఫ్యూచర్స్ ఉపయోగించుకొని ఇంప్లిమెంట్ చేసేసుకోవచ్చు. ఏంటిది, లాంబ్డా ఎక్స్ప్రెషన్ కానీ మెథడ్ రెఫరెన్సెస్ కానీ ఉపయోగించుకొని మనం వర్క్ చేసుకోవచ్చు కదా. సో ఒకసారి అలా కూడా ట్రై చేద్దామా మనం. సో ఐ థింక్స్ యూ గాట్ మై పాయింట్ కదా. మనం కంపారబుల్ ఎప్పుడు వస్తాం, కంపారిటర్ ఎప్పుడు ఉపయోగిస్తాం అంటే క్లారిటీ వచ్చిందా మీకు. సో ఇప్పుడు జస్ట్ ఐ జస్ట్ వాంట్స్ టు రైట్ యూజింగ్ సమ్ లైక్ అండ్ మనకి జావా 8 ఫ్యూచర్లో లాంబ్డా ఎక్స్ప్రెషన్ కానీ మెథడ్ రెఫరెన్స్ కాకుండా we can directly use the anonymous classes also, right? Anonymous class ని కూడా ఉపయోగించవచ్చు కదా. లెట్స్ ట్రై నాట్, ఒకసారి ట్రై చేద్దామా మనం. నేను ఏం చేస్తున్నానంటే collections.short, ఓకే, సో రైట్ డాట్ షార్ట్ అండ్ న్యూ
I can directly write my own comparator methodology here. Okay, comparator. Anonymous class గుర్తుందా మీకు? So we can write like this. Okay. Direct గా రాసుకోవచ్చు నేను. ఇది employee class. Employee class. And ఇక్కడ name method రాయాలి. I just override the method, right? సో ఆ మెథడ్ మనం ఇప్పుడు దీన్ని లైక్ శాలరీ బేస్ మీద షార్టింగ్ చేద్దాం. ఓకే, వన్ డాట్ గెట్ salary. Okay, negative virtue dot get salary. That's it. And actually ఇది మనకి ఇంటిజర్ లో కన్వర్ట్ అవుతుంది కాబట్టి లెట్స్ చేంజ్ ఇంటూ దట్ ఇంటిజర్. ఓకే, సో ఇంటిజర్ లో నేను జస్ట్ చేంజ్ చేస్తున్నాను. అదర్వైజ్ యూ కెన్ డైరెక్ట్లీ కంపేర్ విత్ డబల్. ఓకే, నో ఇష్యూస్ అట్ ఆల్. మనం అలా కూడా ఉపయోగించుకోవచ్చు. ఓకే, సో దెన్ అండ్ ఐ వాంట్ టు ప్రింట్ అగైన్. ఓకే, so same approach. Yeah, salary base మీద అయిందా చూడండి. 15,000, 18,000, 25, 32, 40. సరే, క్లియరా? అంటే మనం ఎనానిమస్ క్లాస్ కూడా ఉపయోగించుకోవచ్చు. ఓకే, ఎనానిమస్ క్లాస్ అనేది వెరీ కామన్. ఈవెన్ జావా 8 ఫీచర్ అనే కాదు, జావా 8 ఫీచర్ కాదు ఇది. ఓకేనా, ఇట్స్ నార్మల్ ట్రెడిషనల్ అప్రోచ్లో ఎనానిమస్ క్లాసెస్ ఉపయోగిస్తాం కదా, అలా ఉపయోగించాను నేను. లేదంటే మీరు జావా 8 ఫీచర్ ఉపయోగిస్తానని మీ ఇష్టమే. సో మేబీ ఐ కెన్ రిమూవ్ దిస్ వన్. మేబీ ఇక్కడే నేను డైరెక్ట్గా జావా 8 ఫీచర్స్లో మనకి మోస్ట్లీ మనం ఏదో ఉపయోగించవచ్చు. నార్మల్గా we can directly use lambda expression కదా, lambda expression ఉపయోగిద్దాం. ఓకే, సో మేబీ ఈ సేమ్ అప్రోచ్ నేను lambda expression ఉపయోగిస్తాను. చూడండి, I directly remove everything from here. Okay, and what I'm trying to do here, I just take two ఉంటాయి కదా. So let's take the E1 and E2 as objects and lambda expression, and this is actually a double data, right? So there's a reason I can take that double. Okay, double and dot. There is a method called the compare method. Okay, ఇందులో డైరెక్ట్ 2 వాల్యూస్ చేస్తాను అనమాట. ఓకే, సో దీన్ని మనం డిసెండింగ్ ఆర్డర్లో చేద్దాం. ఓకే, ఇంతవరకు అసెండింగ్ ఆర్డర్ చేస్తుంది, ఇప్పుడు డిసెండింగ్ ఆర్డర్లో చేద్దాం. సో వాట్ వీ కెన్ సే దాట్ E2 ని స్టార్ట్ చేస్తాను. E2 డాట్ గెట్ salary. Okay, E1 dot get salary. That's it. So let's run this. ఇప్పుడు మనకి డిసెండింగ్ ఆర్డర్లో కావాలి అంతేనా? చూద్దాం. 40, 32, 25, 18, 15. సరిపోయిందా? సో దిస్ ఇస్ ద అప్రోచ్ లైక్ lambda expression. Directly we can use the lambda expression here. ఓకేనా, అండ్ మీకు యూసేజ్ ఆఫ్ దిస్ వన్ మస్ట్ షుడ్ గా తెలియాలి మీకు. అంటే lambda expression యూజ్ చేసేటప్పుడు డైరెక్ట్లీ మనం కంపారిటివ్ యూజ్ చేసే లాజిక్ మనమే రాసుకోవాలి కదా. సో ఆ కంపేర్ లాజిక్ అనేది నేను డైరెక్ట్ గా రాయకుండా వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు డూ హియర్, ఐ జస్ట్ టేక్ ద మెథడ్ ఫ్రమ్ దట్ డబుల్ అనమాట. డబుల్ అనే ఒక ర్యాప్డ్ క్లాసెస్ ఉంటుంది కదా మనకి, దాంట్లో కంపేర్ మెథడ్ జస్ట్ యూజ్ చేసుకున్నాను నేను. ఆ లాజిక్ ని ఇక్కడ కాల్ చేసేసాను. దట్స్ ఇట్. ఓకేనా, సో అది ఆటోమేటిక్ అప్రోచ్ లో వర్కౌట్ అయిపోతుంది. ఓకే, క్లియర్? అండ్ మేబీ దిస్ ద వన్ అప్రోచ్. అలా కాకుండా నాకు మెథడ్ రిఫరెన్సెస్ ఉపయోగిద్దాం ఇప్పుడు మళ్ళీ. బట్ మెథడ్ రిఫరెన్సెస్ అంటే నాకు ఎలా కావాలంటే, మనకి మీకు ఆల్రెడీ చెప్పాను కదా, కంపారబుల్ అయితే ఓన్లీ 1 ఫీల్డ్ తోనే మనం షార్ట్ చేయగలుగుతామని. అలా కాకుండా నాకు ఎలా కావాలంటే ఫస్ట్ నేమ్ తో షార్ట్ లిస్ట్ అవ్వాలి, దాని తర్వాత శాలరీతో షార్ట్ అవ్వాలి. సారీ, ఫస్ట్ నేమ్ తో షార్టింగ్ అవ్వాలి, దాని తర్వాత శాలరీతో షార్టింగ్ అవ్వాలి. అలా అంటే ఇక్కడ నాకు చూడండి, అమిత్ అని 2 ఉన్నాయి కదా. సో నాకు అమిత్ అనితో ఒకవేళ నేమ్స్ 2 కూడా ఈక్వల్ ఉన్నాయి అనుకోండి, అప్పుడు శాలరీస్ షార్ట్ చేయాలి. ఓకేనా, నేమ్ 2 ఈక్వల్ ఉంటే అప్పుడు శాలరీస్ ని షార్ట్ చేసుకుని షార్టింగ్ ఆర్డర్లో కావాలన్నమాట. సో ఒకసారి అలా ట్రై చేద్దామా? అలా ట్రై చేయడానికి మనకి పెద్ద ఇప్పుడు నార్మల్గా ఎల్ఏడీస్ లో అయితే వీ హ్యావ్ టు వర్క్ ఆన్ మోర్ రైట్. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ అంత అవసరం లేదు. వీ కెన్ డైరెక్ట్లీ వర్క్ ఆన్ ఇట్. సింపుల్ గా మనం రాసేవచ్చు అది. సో నేను ఏం చేస్తున్నాను, సేమ్ అప్రోచ్. చూడండి, గమనించండి, చాలా జాగ్రత్త చూడండి. సో ఐ జస్ట్ టేకింగ్ దాట్. ఓకే, అండ్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు డూ హియర్, ఇక్కడ డైరెక్ట్ గా కంపారిటర్. See how many methods we have. సరిగ్గా మీరు గమనించుకోండి. కంపారిటర్ డాట్
there's a method comparing. ఓకేనా, మనకి కంపేరింగ్ మీరు లైక్ ప్రొడ్యూసర్ అండ్ కన్జ్యూమర్స్ గురించి వినుంటారు, రైట్? సో వీఆర్ యూజింగ్ లైక్ దట్ అనమాట. నేను కంపేరింగ్ దేనితో కంపేర్ చేస్తాను, ఫస్ట్ నేను దేన్ని కంపేర్ చేయాలి, లైక్ నేనేం చెప్పాను, నేమ్తో కంపేర్ చేయాలని చెప్పాను కదా. సో లెట్స్ టేక్ దట్ ఎంప్లాయీ you can directly get name, right? And once ఇది అయిపోయిన తర్వాత ఏం చేస్తున్నాడు, then so we have the comparing, and again we have the comparing. చూడండి, ఫస్ట్ ని కంపేర్ దేని చేస్తున్నాను, లైక్ నేమ్ యూజ్ చేస్తున్నాను. దెన్ ఐ వాంట్ టు కంపేర్ విత్ salary. Okay, everything is okay. Yeah, we have to close that another function here. That's it. So let's run this one. ఒకసారి రన్ చేద్దాం, మీకు ఒక ఐడియా వస్తుంది. యా, మీరు గమనించుకుంటే అమిత్ ఇక్కడ చూడండి, ఫస్ట్ నేమ్ అనేది షార్ట్ లిస్ట్ షార్ట్ యాడ్ అయింది. దాంట్లో అమిత్ ఇద్దరు ఒకరు ఉన్నారు కాబట్టి ఇందులో మళ్ళీ అసెండింగ్ ఆర్డర్ వచ్చింది, చూసారు? సో అసెండింగ్ ఆర్డర్ ఇస్ బై డిఫాల్ట్, రైట్? సో దట్స్ ద రీజన్. గాట్ ఇట్ అప్? ఇట్స్ వెరీ క్లియర్, రైట్? సో దిస్ ద వే వీ హ్యావ్ టు యూజ్ దట్ కంపారబుల్ అండ్ కంపేర్డ్ విత్ Java 8 ఫీచర్స్. మన మెథడ్ రిఫరెన్సెస్ ఉపయోగించాం. దిస్ ఇస్ ద మెథడ్ రిఫరెన్సెస్, రైట్? మెథడ్ రిఫరెన్స్ అంటే ఏంటి? ఆల్రెడీ ఒక ఎక్కడో దగ్గర లైక్ ఆల్రెడీ ప్రీ ఎగ్జిస్టింగ్ మెథడ్ లైక్ డెఫినేషన్ ఉందనుకోండి, ఆ మెథడ్ డెఫినేషన్ డైరెక్ట్ గా మనము ఫంక్షనల్ ఇంటర్ఫేస్ లోనే మెథడ్ ఇచ్చేస్తాం అనమాట. సో దట్స్ ద రీజన్, ఓకేనా? ఓకే, సో దట్స్ ద రీజన్. ఇక్కడ మనం గమనించుకుంటే మనకి కంపేర్ కి వి డైరెక్ట్లీ ప్రొవైడింగ్ దట్ మెథడాలజీ ఫ్రమ్ దట్ ఎంప్లాయీ క్లాస్ అనమాట. డైరెక్ట్ గా అక్కడ ఉంది ఇచ్చేస్తాం అనమాట. సో దట్స్ ద రీజన్. క్లియరా? So this is the approach we can use, that comparable and comparator in a simple approach. Okay, so I think you got completely understand these things. If you still have any doubts, please comment in comment section. I think so నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటాను కంప్లీట్గా. అండ్ ఇంకా మీకు స్టిల్ కావాలి అనుకుంటే లైక్ కంప్లీట్ ప్రాజెక్ట్ లెవెల్లో నేను ఒక స్ప్రింగ్ బూట్ ప్రాజెక్ట్ క్రియేట్ చేసేసి, ఓకేనా, ఒక డేటాబేస్ యాడ్ చేసేసి అందులో రియల్ టైంలో ఎలా వర్క్ అవుతుంది, దిస్ ఈజ్ ఆల్సో రియల్ టైమ్, బట్ స్ప్రింగ్ బూట్లో మీకు ఎలా వర్క్ అవుతుంది కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటే సో జస్ట్ కామెంట్ సెక్షన్లో కామెంట్లో మెన్షన్ చేయండి. సో డెఫినెట్లీ దాని మీద నేను ఒక వీడియో చేస్తాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇంకొక జావా మోస్ట్ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్తో మళ్ళీ మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్.